ప్రతి ఒక్కరు. గ్లోరీ. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే, మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఆమేన్. మంచి కుమారు నీవయ్యా, నీ పాత్రగా నన్ను వాడుకోండి, నీ సన్నిధిలో నన్ను బలపరచమని ప్రతి ఒక్కరూ. పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రలు చేయ, నీకిష్టమైన పాత్రలు చేయ, నన్ను విసిరేయక చారపై నుంచావా, నన్ను విసిరేయక చారపై నుంచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఆమేన్. ఏమని నేను ఆరాధించగలము నాయన, ఏమని నేను స్తుతించగలము నా తండ్రి. నా మనసారా నేను స్తుతించాలి, నేను గనపరచాలి నా బంగారు యేసయ్య. గ్లోరీ.
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా 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 నా ప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా శబలబతురా రిభాగల మధురమల మధురిమిన మధురిమిన ఇన్నార భాగల బషంబల మధురిమిన విక్రమల శబలబ ఎరికా మధురిమిన మధురమల ధురమల భాగల ఎస్సలార భాగల మధురిమిన విక్రమల ఏమని నిన్ను ఆరాధించగల ప్రభు ఏమని నిన్ను స్తుతించగల నాయన నీ మహిమ దిగి వచ్చునుగా ఇక్కడికి శబల మధురిమిన ఇన్నార భాగల మందిర భాగల శబలబల భాగల రిభాగల మధురిమిన విక్రమల నీ మహిమ దిగిరాని నాయన నీ ప్రజలను ఆవరించిన తండ్రి నీ ప్రజలు ఆదరించు ప్రభు శబల మధురిమిన విక్రమల రిభాగల మధురమల భాగల నా దేవానికి స్తోత్రము నాయన పరిశుద్ధుడా నీ కొందనాలు నాయన నీ మహిమ దిగిరాని స్వామి నీ ముఖ దర్శనము చేయాలని నీ ప్రజల కన్నీళ్లు తుడువబడాలి ప్రభు నీ సన్నిధి ఆవరించబడాలి కదా వస్తారు ప్రభు ఇన్నారా భాగల మధురిమిన విక్రమ శబలబల భాగల ఏమని నిన్ను ఆరాధించగలము నాయన ఏమని నిన్ను నా తండ్రి పొగడాలి ప్రభు నీ మంచి పాత్రగా వాడబడ శంబలకర తులిమిన కలమ తులిమిన విక్రమ నారల భాగమ తులిమ శబలబల నీ మహిమ కుమ్మరించబడాలి స్వామి నీ ముఖ దర్శనం నీ ప్రజలు చూడాలి నాయన నీ ప్రశ్నలు ఇక్కడ ఆవరించబడని గాక నా తండ్రి నీ సన్నిధిని శబలమ భాగమ నాతో మెరండి ప్రభు మమ్మల్ని దాటిపోని దేవుడు నాయన మా కన్నీళ్ళు దాటిపోని దేవుడు నీ దాసులు దాటిపోని దేవుడు నాయన రాత్రి కాలం నీ ముఖ దర్శనం చేయనుగాక నీ ప్రజలు నీ ప్రశ్నలార భాగల మధుని విగ్రహ భాగల ఏమని నిన్ను ఆరాధించగలవయ్యా ఏమని నిన్ను స్తుతించగలవు ప్రభు నీ మహిమ ఇశ్రాయేలు స్తుతుల పైన ఆశీనుడిగా నా తండ్రి మా మధ్యలో నువ్వు ఉన్నావని నీ ప్రజలు చూస్తున్నారని ప్రభు నీ సన్నిధిని రాత్రి కాలం మమ్మల్ని దాటిపోని దేవుడు అయ్యా మా కన్నీళ్ళు దాటిపోని దేవుడు స్వామి మమ్మల్ని ఆలకించేవాడు ప్రభు నీ ప్రజలకు ఆదరణ కలుగు చేయనుగాక నీ ప్రజలతో మాట్లాడు నాయన ఈ రాత్రి కాలం నువ్వు మాట్లాడు ప్రభు నువ్వు మాట్లాడితే ఆదరణ నాయన నువ్వు మాట్లాడితే బాధలో ఉన్న వారికి నెమ్మది స్వామి నువ్వు మాట్లాడితే మనసు మార్చగలిగితే నాతో మాట్లాడయ్యా నన్ను దాటిపోవద్దు స్వామి నా కన్నీళ్ళు దాటిపోవద్దు నాయన ఈ రాత్రి కాలం నాతో సూటిగా మాట్లాడయ్యా నీవు తప్ప ఈ లోకములో నాకు క్షేమాధారము లేదు ప్రభు నీ ఆదరణ నాకు అవసరము నాయన మా జీవితాలతో మీరు మాట్లాడయ్యా నువ్వు దాటిపోని దేవుడు అని ఈ రాత్రికాలం నేను విశ్వసించుతున్నావు నాయన నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడు ప్రభు ఒక్క మాట మాట్లాడితే నేను బ్రతకగలుగుతానయ్యా ఒక్క క్షణం చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తూ ఆయన సన్నిధి అయిన ప్రశ్నత మధ్యలో ఉండలాగా ఆయన ముఖ దర్శనము చూసేలాగా నా తండ్రి నన్ను దాటిపోవద్దయ్యా రాత్రి కాలం నాతో మాట్లాడయ్యా అని కన్నీళ్ళతో ఆయన పాదాలు పట్టుకున్నాం ప్రతి ఒక్కరూ
గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన తీర్మానం కలిగి, అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు నాయన. ఇంతవరకు నా జీవితంలో కన్నీటి మధ్యలో కొట్టుమిట్లాడుతున్న నా బ్రతుకు, శ్రమల మధ్యలో కొట్టుమిట్లాడుతున్న నా జీవితం, ఆధారమే లేక ఆశ్రయమే లేక నాయన నలిగిపోతున్నటువంటి నా జీవితంలో నా తండ్రి నీవు నాకు దొరికావయ్యా, నీవు నాకు దిక్కయ్యావు తండ్రి. ఈ రాత్రి నన్ను దాటిపోవద్దయ్యా నా ప్రభువా. ఈ రాత్రి నాతో మాట్లాడిన దేవా, ఈ రాత్రి దేవుడు తన ఆత్మచేత నింపబడినట్లుగా అందరము గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా, 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 గ్లోరీ, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఆరాధనకు ఆశీర్వాదకరంగా తన దాసురాలు నిలబెట్టి మనందరితో మాట్లాడినట్లుగా అభిషక్తులైన దైవజనులు పాల్ సుబ్బారెడ్డి అయ్య గారు మనములందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఉందాం. అయ్యగారు ప్రార్థన చేస్తారు. పరమ తండ్రి నాకు పరలోక రాజా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా పరలోక ప్రభువా, నీకు స్తోత్రం, 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 స్తోత్రములు ప్రభువా. ఈ లంకోజనపల్లి గ్రామ ప్రజలను ప్రేమించి ప్రత్యేకంగా ఈ బీసీ కాలనీలో అయ్యా ఈ బిడ్డలందరూ, ఈ ప్రాంత ప్రజలు, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రభువా నీ సన్నిధికి రావాలని, నీ వైపే చూడాలని, నీ వెలుగులోకి ప్రతి ఒక్కరూ ప్రవేశింపాలని నీ కన్నులు నీ బిడ్డలందరిపై చూస్తున్నందుకు నాయనా నీకు మరొక్కసారి కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభువా. ఈ దినము కొరకు నాయనా అనేక నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ రేపు ప్రత్యేక దినాలుగా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నాయనా నీకు మరొక్కసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడితే మేము విని దానిలో నుంచి ప్రభువా నీలో బలపడటానికి, నీ మార్గంలో ఇంకా బలంగా నిలబడటానికి నీ ద్వారాలు తెరవండి. నా మాట అగ్ని వంటిది కాదా అని నీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా దాసురాలు నోటి ద్వారా ప్రభువా నీ అగ్ని వంటి మాట మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, వాతావరణాన్ని అనుకూలపరిచి ఏ విధమైన అంధకార శక్తులు, దుష్ట శక్తులు ఈ ప్రదేశంపై కనుదృష్టి కూడా ఉంచుకున్నట్లుగా యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. ప్రతి క్షణము మీరే మాకు తోడేయండి, నడిపించి నీ బిడ్డను కూడా బలమైన ఆత్మతో నింపి, నీ ఆత్మతో అభిషేకించి, నీ శక్తివంతమైన మాట మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని తోడేయండి, నడిపించి మహిమ పొందుకోరు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది, అందరూ కూర్చుందాం, అందరూ కూర్చుందాం. అందరం రెండు చేతులు ఎత్తి దేవుని నామాన్ని మహిమపడదాం. సంతోషంగా ఉన్నవాళ్ళు, ఆనందంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఆశీర్వాదాన్ని కావాలనుకున్నవారు, చూడాలనుకున్నవారు, పొందుకోవాలనుకున్నవారు మంచిది ప్రార్థించి ఆశించి ఎదురు చూసిన రీతిగా మరి మన మధ్యలో మరి అనేక ప్రాంతాలలో, పట్టణాలలో, రాష్ట్రాలలో, దేశాలలో కూడా వాడబడుతున్నటువంటి దైవ సేవకురాలు మన మధ్యకు రావటం నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి శుభదినం. ఆమేన్. ఈ అవకాశాన్ని చాలామంది కోల్పోవచ్చేమో కానీ ఈ ప్రాంగణములో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో గొప్ప ధన్యులని నేను భావిస్తూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో ఆదరణకర్త మినిస్ట్రీస్
వ్యవస్థాపకురాలైనటువంటి మరి సిస్టర్ రిబికా గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. మరి సమయాన్ని వారికి అప్పగించుకుందాం. చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నటువంటి వారందరూ కలిసి ఒక్కసారి గంభీరంగా చప్పట్లు కొడుచు ఈ మంచి వాతావరణం ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం 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 అని దేవుణ్ణి స్తుతిద్దామా. చాలా సంతోషం. దైవజనులతో సన్నిహిత సంబంధం ఎన్నో సంవత్సరాలుగా పాలుగారికి అలాగే యోహాన్ పాస్టర్ గారికి ఉంది. మేము తరచూ అప్పుడప్పుడు ముఖ పరిచయంగా వారు కలుసుకుంటూ ఉన్న సందర్భాల్లో మరి దేవుని మందిరం దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మేము కూడా చూస్తూ వారి కుటుంబాన్ని బట్టి పలుమార్లు దేవుణ్ణి స్తుతించటం వారి ద్వారా జరిగిస్తూ ఉన్న ఘనమైన ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు జరిగిస్తున్న సేవను బట్టి దేవుణ్ణి గనపరుస్తూ మరి ఎన్నో నెలలుగా దైవజనులు చెప్పిన రీతిగా ఈ స్థలమందు ఈ రీతిగా జరగాలని ఆశపడ్డారు. నా దేవుడు దాన్ని అనుమతించి ఈరోజు రేపు పగటి కాలం మరి చర్చి ప్రతిష్ట ఆరాధన కొరకు ముందుగా సిద్ధపాటు కృతజ్ఞత మరి కోడికను రేపటి దినాన ప్రతిష్ట ఆరాధన కోడికను మన మధ్యలోనికి అభిషేక్తులు హోసన్నా మినిస్ట్రీ దైవజనులు అబ్రహాం అన్నగారు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. యోహాన్ గారికి ఉన్నటువంటి సేవకుల మీద ఉన్న ఆ ప్రేమ, తను అనుకున్నది దేవుడు నెరవేరుస్తాడనేటువంటి ఆశ దృక్పథం చూడండి ప్రియులరా. దాదాపు ఎన్నో పర్యాయాలు దైవజనుని కలిసేదానికి వారు పక్క ఊరికి వచ్చినట్టే ఇక్కడి నుంచి గుంటూరు వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు కనుక మరి రేపటి దినాన దైవజనులు ఈ స్థలానికి రావటానికి ఇష్టపడ్డారు. దానికి మందిర పనులన్నీ కూడా చక్కగా దేవుడు సమకూర్చి జరిగించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. యోహాన్ గారు అంటారు కదా, నాకంటే వెనక వచ్చేవాడు శక్తిమంతుడు అని. కాబట్టి అనేక సంవత్సరాలు మాకంటే ముందు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నటువంటి వారు రేపటి దినాన రాబోతూ ఉన్నారు. చాలా సంతోషం. ఆ మాట యోహాన్ గారు అనిన తర్వాత జనులందరూ అంతవరకు యోహాన్ని వెంబడించినటువంటి వారు, ఈ యోహాన్ గారిని కాదు, ఏమండి, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారిని వెంబడించినటువంటి వారు మరలా యేసు ప్రభు ద్వారా నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులో వారైన ఇప్పుడుకు నేను ఏమండి సరిపోయిన వాడని కాదు, యోగ్యుడిని కాను అని చెప్పినటువంటి మాటను బట్టి ఇంకా ఆయన ద్వారా ఏం జరుగుతాయో, ఇంతవరకు ఈయనను మనము వెంబడించామని చెప్పి ప్లేట్ మార్చేసేసారనమాట. అలా అని చెప్పి రేపు చూసుకుందాము ఇప్పుడు కాదు అనని మీరు అనుకోకుండా ఈ రోజుకు సంబంధించిన కృప ఈ రోజుకి ఇస్తాడు. ఏనాటికి కావలసినటువంటిది ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో వారు వెళుతూ ఉంటే ఏమని వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఏ రోజుకు కావలసింది ఆ రోజు వారికి సిద్ధపరిచారు కనుక ఈరోజు మీకు కావలసింది నా దేవుడు సమృద్ధిగా సిద్ధపరచునుగాక. మీరు వచ్చేటప్పుడు ఏ ఆలోచనతో వచ్చారో,
ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏ పరిస్థితుల మధ్య వచ్చారో, మరి మీ స్థితిని, మీ గతిని ఎరిగినటువంటి నా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎన్నో పర్యాయాలు ఈ మినిస్ట్రీని ఉన్నటువంటి దైవజనులు పాలుగారిని పిలుస్తూ ఈరోజు మరి మమ్మల్ని, మా కుటుంబం అంతా ఈరోజు మరి నాతోటి సేవకులు, నాతో ఉన్నటువంటి మా యవనస్తులైనటువంటి వారందరిని ఆహ్వానించిన దైవజనుడికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు, మీ కుటుంబాన్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో అభినందిస్తూ ఉన్నాను. దైవజనులందరిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయా పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మేము కూడా మీతో పాటు ఈ ఏరియాలో ఇంకా 4 రోజులు తిరుగుతూనే ఉంటాం. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే. ఈ దర్శి సమీపం అని తెలుసు కానీ ఇక్కడెక్కడే అన్న సంగతి తెలియదు. మొత్తానికి ఊర్ల పేర్లు వింటూ ఉన్నాం కనుక మరి డేట్లు ఇవ్వటం జరిగింది. తరచు ఈరోజు మొదలుకొని 4 రోజుల వరకు ఈ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటాం. మీతో పాటు ఈ ప్రాంతంలో సేవ చేయటానికి మాకు కూడా దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. ఎందరైతే సంఘముగా సహవాసములో దేవుని మందిరములో ఆయన ఆరాధించేదానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచారు, రక్షించుకున్నారు. ఆయన ఆత్మచేత మిమ్మల్ని బలపరుస్తూ అనేక విషయాల్లో మిమ్మల్ని నా దేవుడు ప్రేరేపిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు చాలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి ప్రియులారా. ప్రభు వచ్చు దినాలు సమీపంగా ఉన్నాయి. అది మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే తరం వెంబడి తరం గతించిపోతూ ఉంది ప్రియులారా. ఎన్నో తరాలు గడిచిపోతూ ఉన్నాయి. మన అమ్మా నాన్నలు మనకు, వారి అమ్మా నాన్నలు వారి పిల్లలకు ఇలా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. దేవుని రాకడను గూర్చి, ప్రభు వచ్చు దినాలను గూర్చి, విశ్వాస జీవితాన్ని గూర్చి. ఈ విశ్వాసము, విశ్వాసిలో స్థిరంగా ఉండేదాని కొరకు ఎంతోమంది వారు దేవుని నామమును బట్టి ప్రకటించిన వారు చంపబడ్డారు. ఎంతోమంది ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. ఎంతోమంది వారి యవన కాలపు జీవితాన్ని, వారి బలాన్ని దేవుని కొరకు, వారి ధనాన్ని త్యాగం చేశారు ప్రియులారా. కాబట్టి ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు సువార్త ప్రభంజనం బలంగానే కొనసాగుతుంది. విశ్వాసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. భక్తి విధానంలో జనులు కూడా ఎక్కువ మందిగానే ఎక్కడ చూసినా అటెండెన్స్, మనం ప్రజెంటెన్స్ చూస్తూనే ఉన్నాం ప్రియులారా. అయితే ఆనాడు భక్తి చేయుట కొరకు ప్రార్థనలు ఎక్కడైనా ఏర్పాటు చేశారు అని అంటే మా అమ్మ చెప్తూ ఉండేది. ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చారు, లేదంటే ఇంకొక దైవజనులు జోషి గారు వచ్చారు అని అంటే, అప్పటి రోజుల్లో మా చిన్నప్పుడు రేడియోల్లో సువార్త వినేటప్పుడు టైం ప్రకారం 7 గంటలకు కరెక్ట్గా ఎవరింట్లో రేడియో పెట్టుకొని విశ్వాసం కలిగిన వారు వాక్యాలు వినేవారు. సేవకులు వస్తూ ఉన్నారంటే ట్రాక్టర్లు కట్టుకొని, ఎడ్ల బండ్లు కట్టుకొని సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి వారికి చక్కగా వాక్యం విని వచ్చేవారు ప్రియులారా. ఈరోజు ప్రతి స్థలంలో ఎటు చూసినా పోస్టర్లే, ఎటు చూసినా సభలే, ఎక్కడ చూసినా మందిరాలే, ఎక్కడ చూసినా దేవుని వాక్యము ప్రకటిస్తూనే ఉంది. ఇంత విస్తారముగా ఇప్పుడు కూడా లేదు. అయితే ఈరోజు విశ్వాస జీవితంలో ప్రారంభము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్ని కొనసాగించటం అనేటువంటిది ఆసక్తి కలిగినటువంటి వారి జీవితంలోనే నెరవేర్చబడటం చూస్తాం ప్రియులారా. ఎందుకంటే ఈరోజు విశ్వాసి తన విశ్వాసమును కాపాడుకునేటువంటి దినాలు గ్రహించాలి. ఎందుకంటే నీకు తెలియకుండానే, నీకు ఆలోచనకు రాకముందే, నీ తలంపుకు రాకముందే, నీకు ప్రేరణకు రాకముందే నీలో ఉన్నటువంటి ఆలోచనలు నీకు తెలియకుండానే తారుమారైపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరైనా కలిస్తే ఒక మాట చెప్తారమ్మా, ఒకప్పుడు నేను ఎంతో ప్రార్థనలో, సంఘంలో, పరిచర్యలో, సహవాసంలో, విశ్వాసంలో నమ్మకంగా ఉన్నా. ఏదైనా దేవుని పని జరుగుతూ ఉందంటే ఎంతో ఆసక్తిగా నేను ఉన్నాను. కానీ ఈరోజు అట్టి స్థిరత్వం నాకు లేదు. ఈరోజు నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం ప్రియులారా.
కారణం ఏమిటంటే ప్రభువారు హెచ్చరించారు. మనుష్య కుమారుని రాకడ దినములలో మనుషులలో విశ్వాసమును కనుగొనునా అని. కాబట్టి మనుష్య కుమారుని రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నప్పుడు మనుషులలో విశ్వాసం ఏమవుతుందంటే అధికం కావాలి. వాక్యానుసారంగా విశ్వాస జీవితంలో రెట్టింపు కావాలి ప్రియులారా. కనుక బలమైనటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో నిలబడగలిగితేనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని కొరకు నిలబడగలుగుతావు. లేదు అనుకోండి, ఏమంటే పాటలు పాడుకుంటూ ఉన్నాం, ఆ పాటలు మన జీవితాల్లో పరిమితం కాకూడదు. హెచ్చరికగా పాడపడిన ప్రతి పాట కూడా అది మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్థిరత్వము అనేటువంటిది కావాలి. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే స్థిరముగా ఉండాలి. ఏది దేవుడు స్థిరపరుస్తాడు, ఏది స్థిరముగా నీ జీవితంలో కావాలి అని అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి 9వ వచనం. ఇప్పుడు దాకా చూసారా ఒక ఊపింది గాలి, ఇప్పుడు చూడండి అది కూడా సైలెంట్ అయిపోయింది, పిన్ డ్రాప్ సైలెంట్ లాగా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని రాయబడిందమ్మా? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, విశ్వాసం అందు ఏమై ఉండాలంటే అండి స్థిరులై వారిని ఎదిరించాలి. ఈరోజు ఎవరిని ఎదిరిస్తున్నారు? ఎవరిని ఎదిరిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. సండే స్కూల్కి బాగా వస్తున్నారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఈరోజు పెద్దోళ్ళు కూడా పిల్లలతో పాటు సండే స్కూల్లో పిల్లలు అయిపోతేనే వారితో కలిసి ఉండగలరు, వారు కూడా వీళ్ళని రిసీవ్ చేసుకుంటారని ఎంతో చక్కగా క్రిస్మస్ నృత్యాలతో మరి డ్యాన్సులతో ఏమండి ఎన్నో మరి క్రిస్మస్ నాటికలతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. మంచిది, వాళ్ళకి మంచి డైలీ పోర్షన్ ఉంటుంది, మంచిగా కంఠిత వాక్యము ఉంటుంది, అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నారు? స్కూల్లో టీచర్ని ఎదిరిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఎల్కేజీ పిల్లోడు చదువు రాయిరా అందని టీచర్ గారు చేయి కొరికాడు అంట. ఇంట్లో పిల్లల్ని ఇది తినకూడదు నానా, ఇది వద్దు నానా అంటే వాళ్ళ మమ్మీ డాడీని ఏం చేస్తున్నారు? ఎగబడి కొడతా ఉన్నారు. పిల్లలు పెద్దలకు ఏం చేస్తూ ఉన్నారు? ఎదురు తిరుగుతూ ఉన్నారు. మరి వారికి నేర్పించేటువంటి విద్య ఏమైపోతుంది? ఎవరు ఎదిరిస్తూ ఉన్నారు? తల్లులు పిల్లల్ని ఎదిరిస్తూ ఉన్నారు, వారి పిల్లలు వారి తల్లిదండ్రుల్ని ఎదిరిస్తూనే ఉన్నారు. మరి ఎవరిని మనం ఎదిరించాలి? దేవునికి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో అప్పుడు అపవాదిని మనము ఎదిరిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాదిని మనం ఎదిరించాలి, అపవాది శక్తులని ఎదిరించాలి, వాని కుతంత్రాలను ఎదిరించాలి, వాని బలమును ఎదిరించాలి, వాని శక్తిని ఎదిరించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మీ సహోదరుల్లో ఈ విధమైనటువంటి శ్రమలే అంటే ఆనాడు మొదలుకొని దేవుని కొరకు నిలబడినటువంటి వారి జీవితాల్లో శ్రమ అనేటువంటిది తప్పదు ప్రియులారా. ఈరోజు నీకు విశ్వాస జీవితంలో శ్రమ వస్తే అన్ని జనులు సైతం, నీ చుట్టూ ఉన్నవారు సైతం, స్థిరపడిన వారు బలహీనులు చూసి ఏమంటున్నారు చెప్పండి? మీ దేవుడు గొప్పోడైతే మీకెందుకు ఈ విధమైన శ్రమలు వచ్చినాయి? మీకెందుకు ఎంత కష్టాలు వచ్చినాయి? దేవుడు ఉంటే
మీ శ్రమ నుంచి మిమ్మల్ని విడిపించలేదా? మీ కష్టం నుంచి మిమ్మల్ని కాపాడలేదా? మీ వ్యాధి నుంచి మిమ్మల్ని విడిపించలేదా? వెంటనే నీకు వచ్చేసిద్ది. ఆనాడు సాతాను కనుక అవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? అవును కదా, ఏది నిజం అన్నట్టుగా డౌట్. సైతాన్ ఎప్పుడు డౌట్ క్రియేట్ చేయటంలో వాడే మొదటి క్రియేటర్ అన్నమాట. ప్రధాన పాత్ర పోషిస్తాడు. నీలో అనుమానాస్పదమైనటువంటి విషయాలు తలెత్తేదానికి ప్రధాన పాత్ర పోషించేటువంటి ప్రముఖుడు ఎవరు అని అంటే సైతాను. అది నీకు తెలియదు. నువ్వేమనుకుంటావంటే వెంటనే నీలో ఒక రకమైన బిహేవియర్ వచ్చేసిద్ది. అవును, నేను ఎంతగా ప్రార్థిస్తుంటే, ఎంతగా కష్టపడుతుంటే, ఎంత ప్రార్థన చేస్తే, ఎంత ఉపవాసం ఉంటే నాకెందుకు ఈ కష్టం? ఎందుకు నాకు దేవుడు ఈ శ్రమను అనుమతి ఇచ్చాడు? చూడండి ప్రియులారా, ఇలాగే షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా అనుకొని ఉంటే ఏమై ఉండేదండి? వాళ్ళకి అగ్ని వంటి శ్రమలు వచ్చినాయి. అగ్ని వంటి శ్రమలు. వారికి ఇంత సంఘం లేదు, ఇంత సమాజం లేదు, ఇంత సమూహం లేదు ప్రియులారా. ముగ్గురు ఉన్నారు. ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉన్నాడు, తను ఏం చేయలేనటువంటి నిస్సహాయత. కానీ వారి మధ్య ఉన్నటువంటి భయంకరమైన పోరాటం, మరణాన్ని ఎదిరించేదానికి శక్తి లేనటువంటి పరిస్థితులు అక్కడ. కానీ విశ్వాసము ద్వారా వారు శక్తి పొందుకున్నారు. ప్రతిమకు లోబడలేదు, సాగిలు పడలేదు, ఒకే మాట అన్నారు. కారణం ఏంటంటే, ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించుటకు మేము ఆరాధిస్తూ ఉన్న దేవుడు సమర్థుడు. కొట్టు చబర్లు గట్టిగా. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము సాగిల పడం. కాబట్టి వారి జీవితంలో యవన కాలమున వారి ప్రాణాలను పణంగా పెట్టి దేవుని పక్షాన వారు నిలబడ్డారు ప్రియులారా. కనుకనే దేవుడు అగ్నిలో నుంచి కూడా ఆశీర్వాదకరంగా వారి వెంట్రుకల్లో ఒకటి కూడా రాలకుండా దేవుడు వారిని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. వేయటానికి వెళ్ళిన వారి చేతులు కాలిపోయినాయి. కొట్టు జబర్లు గట్టిగా. ఏమంటున్నారు? వేసింది ముగ్గురైతే చూసే వాళ్ళందరి కళ్ళు బైర్లు గమ్మిని మసకలు వచ్చేసినాయి. ఏంట్రా బాబు ఇంకొకళ్ళు కనపడుతున్నారని. వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? సరదాగా ఏసీలో నుంచి వచ్చినట్టు సంతోషంగా వారు వచ్చారు. కానీ వెలుపుట ఉన్నవారు మాత్రం ఐసీలో నుంచి కనుక వచ్చి దిగాల బాత, బాబా వచ్చామయ్యా, ఏమండి మా స్థితిని తప్పించుకొని ఐసీలోకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేదాకా డేంజరే కదా. ఏమండి కడుపు నొప్పి అని హాస్పిటల్ తీసుకెళ్తే ఈరోజు మొత్తానికి చేసేటువంటి వైద్యరీత్యా కొన్నిసార్లు వారి బలహీనత, ఏమంటే వారి పొరపాటు నిండు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ప్రియులారా. బయట ఉన్న వాళ్ళేమో ఐసీలో నుంచి వచ్చినట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు బ్రతుకు జీవుడా అని. కానీ ఏమని అగ్నిలో నుంచి వచ్చేవారు ఎలా ఉన్నారు తెలుసా? ఏసీలో నుంచి వచ్చినట్టు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి షడ్రకు మెషకు అబేద్నెగోలు వారి కలిగినటువంటి శ్రమను బట్టి వారు విశ్వాసములు ఏమయ్యారు తెలుసా? స్థిరముగా నిలబడ్డారు ప్రియులారా. కాబట్టి వారి ద్వారా ఎవరి మతాన్ని వారు ఆరాధించుకునేదానికి ఒక మంచి పర్మిషన్ వచ్చేసింది దేశవ్యాప్తంగా. కొట్టు చాపర్లే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు, నిన్ను బట్టి నీ ఇంటిలో ఉన్నవారు ఏమండి ఎవరి ఇష్టానికి వచ్చిన ఏమండి దేవుణ్ణి వారు అనుసరించుకోవచ్చు అనే దానికి ఈరోజు నీవు ఉండేటువంటి ఉద్యోగం కాడ, నువ్వు చేసేటువంటి పని దగ్గర నిన్ను చూసి ఏం దేవుడు నమ్ముకుందిలే, ఏం చోలొద్దులే, నీదే పని వరకే, జీతం వరకే, ఏమండి ఏదైనా ఉంటే ఎవరిది వారిదే. కానీ వ్యక్తిగతంగా కలిసి ఉండొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, స్నేహపూర్వకంగా ఉండొచ్చు. మతపరమైనటువంటి విషయాల్లో ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలంటే నీ భక్తిని చూసి నేను నిందించుకుని ఉండాలి, నీ భక్తిని చూసి నేను అవమానపరచుకుని ఉండాలి, నీ భక్తిని చూసి సబాష్ అనని అనగలిగే విధంగా ఉండాలి. మొన్న ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి చెప్తుంది, మా బిడ్డే ఏమండి ఊర్లో పోటీ పడుతున్నారంట, ఎవరు నిలబడాలి, ఎవరి పీటల మీద కూర్చోవాలి అని చెప్పి. చూసారా, ఎంతోమంది పోటీ పడుతుంటే ఎవరైతే దానికి అర్హులో మా సహోదరి వాళ్ళ, మా చర్చి ఏమండి సహోదరి వాళ్ళ అమ్మగారు
వాళ్ళ అమ్మమ్మ ఆమె ఒక గుడి కట్టించి ఆ గుడి పేరట కొంత పొలాన్ని కూడా ఆస్తిగా, స్థిరాస్తిగా గుడి మాన్యం కింద ఇచ్చారట. కాబట్టి ఆ ఇంటి పేరు వారు పేట్ల మీద కూర్చుంటే మంచిది అని చెప్పి ఆలోచన చేశారట. మొదట ఆ ఇంటికి వచ్చారట. ఊళ్ళో అంతా ఎవరు కూర్చోవాలనుకొని పోటీ పడే సమయంలో అసలు మొదట వాళ్ళని వెళ్ళి అడగాలి అంటే తన భర్త చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది, ఆమె ఈ పని చేయదు, మీలో ఎవరైనా కూర్చోండి. ఇప్పుడు చేతులు పైకెత్తి కొట్టాలా? భర్త అన్యుడు, దేవుని నమ్ముకోలేదు, భార్య విశ్వాసి. కానీ ఒకప్పుడు రహస్యంగా దేవుని మందిరానికి వచ్చేది. ఆమె విశ్వాసాన్ని, ఆమె క్రియలను, ఆమె ప్రవర్తనని గమనిస్తూ ఉన్న తన భర్త ఈరోజు మందిరము దాకా వచ్చి వదిలిపెడుతూ ఉన్నారు. ఏమండి, మందిరము సేవకులకి ఏదైనా తీసుకురావాలి అని అంటే ఎంత శ్రేష్టమైనయో తెలుసండి. దానిమ్మకాయలు తెస్తే ఇంతలావి మేము కొనమండి. మామిడికాయలు తెస్తే ఇంతలావి, యాపిల్ తెస్తే బాక్స్ తీసుకొస్తారు. ఏదైనా వండుకొస్తే మీ పాస్టర్ గారికి మీరు ఎంత వండిచ్చారో నాకు తెలియదు, కానీ ఇప్పటికి మీరు బాగా తింటా ఉంటారు మామిడికాయలు. ఇచ్చారా పాస్టర్ గారు? ఎవరన్నా అడిగిపోయాడు ఈయన. పాస్టర్ గారికి ఇచ్చారా ఎవరన్నా? ఏమండి, కానీ దేవుని సన్నిధిలో ప్రియులారా, అతనికి దేవుని గురించి తెలియదు. తన బలహీనతను బట్టి ఒక రోజు మీరు జాగ్రత్తగా ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలా అండి అంటే, నువ్వు చేస్తున్నావు ఒక ప్రార్థన, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు అని కొట్టు సబర్లు గట్టిగా, బ్రతికిస్తాడు దేవుడు అని చెప్తావుగా అనని భార్యనే అన్నప్పుడు అంట నిజంగా ఆమె ఎంతగానో దేవుణ్ణి స్తుతించిందంట ప్రియులారా. ఎందుకంటే మనకు ఎంతోమంది మనం ముందున్నటువంటి వారికి శ్రమలు వచ్చినాయి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం తీనక్కర్లేదు. పౌలు గారు ఏమంటున్నారు? మా శ్రమలో దేవుడు మమ్మల్ని ఆదరించాడు కాబట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు శక్తిమంతుడు. చేతులు పైకెత్తి చాపట్లు కొట్టాలా? మా శ్రమలో మమ్మల్ని దేవుడు ఆదరించాడు కాబట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు దేవుడు శక్తిమంతుడు ప్రియులారా. కాబట్టి నీకు ఆ నమ్మకం ఉండాలి. ఈరోజు మేము చెప్పగలం ధైర్యంగా, ఈరోజు మేము సేవ చేస్తూ ఉన్నామనంటే సుఖపడుతూ సేవ చేయటం లేదు ప్రియులారా. అహర్నిశలు రాత్రింబగల్లో విరామము లేకుండా మా శక్తికి మించి దేవుడు మాకు ఒకవేళ పరీక్ష ఏమో వెళతామా లేదా అని కొన్నిసార్లు ఎప్పుడు ఫోన్స్ వస్తాయో తెలియదు. డాక్టర్ డ్యూటీకి 24 గంటల టైం ఎలా ఉండదో పాస్టర్ డ్యూటీకి కూడా పాస్టర్ గారు 24 గంటలు కష్టపడే వాళ్ళకి ఏమండి రాత్రులు వస్తారు, పగలు వస్తారు. రాత్రులు కాల్సి వస్తే పగలు కూడా కాల్సి వస్తాయి. రాత్రులు వచ్చి తలుపు తడతారు, ఏమండి పగలొచ్చి కూడా తలుపు తడతారు. ఒక్కొక్క భయంకరమైన మా అంతకంటే ఇంకా లా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకు ప్రార్థన చేయడానికి పిలుస్తారు. వాళ్ళల్లో ఉన్న దురాత్మ వాళ్ళని ఒక భయంకరమైనటువంటి వికృత రూపం వస్తే మరి మేమేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఆడవాళ్ళు స్త్రీలు బలహీనలా కాదా? పేతురు గారు చెప్పారు కదా, బలహీనులు స్త్రీ బలహీనమైన ఘట్టమని తెలుసుకొని ఏం చేయాలంటే జ్ఞానంగా కాపురము చేయమన్నారు. శారీరకంగా స్త్రీ బలహీనమైన ఘటమే కదా. వాళ్ళు ధైర్యంగా నడిచినట్టుగా అర్ధరాత్రులు మనం నడవగలమండి? నడవలేము. కొంతమంది తెగించిన వాళ్ళే నడుస్తారు. కానీ విశ్వాసం అంది ఈరోజు రాత్రి పగలు దేవుని సన్నిధిలో అట్టి వారి కొరకు వారు ఏదైతే ఆ దురాత్మ చేత వారు వేరంగా వేస్తారో వారి మీద చేయబెట్టి యేసు నామమున ఇతని కట్లు తెంచబడనుగా కనగానే వారు మరలా పసిపిల్లోళ్ళలాగా బాసా పట్టలేసి కూర్చుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే దేవుని సన్నిధిలో విశ్వాస విషయంలో, పరలోక రాజ్య విషయంలో ప్రియులారా, సువార్త ప్రకటించే విషయంలో స్త్రీ పురుషుడని లేదు. ఎందుకంటే ప్రతి కష్టంలో శ్రమలో కూడా దేవుని పనిని ఇష్టంగా చేయటానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. ఎలా ఇంతటి తెగింపు వచ్చింది అని అంటే మాకు కలిగిన శ్రమలలో దేవుడు మమ్మల్ని ఏం చేశాడు తెలుసా? ఆదరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈరోజు ప్రకటిస్తూ ఉన్నామంటే ఒకప్పుడు వినటానికి వెళ్ళాం ప్రియులారా. నా దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాం. వ్యాపారం చేస్తూ ఏ ఆదివారం కూడా పోగొట్టుకోకుండా షట్టర్ దించేసి వెళ్ళాం ప్రియులారా. స్థిరపడలా, శారీరకంగా స్థిరపడలేదండి. సమృద్ధి లేదు. ఏడు చూసినా అప్పులే, ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా చెప్పొచ్చుగా రోగాలే. ఏమంటే ఎటు చూసినా నెమ్మది లేదు ప్రియులరా. అలాంటి పరిస్థితుల మధ్య మేము ముండ్ల పొదల్లో పడిన విత్తనం వల్లే లేము. ఐహిక విచారం అనేటువంటి ధనమోసంలో లేము. ఏమున్నా లేకపోయినా, అందుకే పాట రాసుకున్నా, ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలయ్యా, అది నాకు మేలయ్యా. కొట్టు చప్పట్లు, గట్టి కొట్టు. చప్పట్లు కొట్టమనండి. చప్పట్లే కాదు కొట్టేది, స్తోత్రం స్తోత్రం అని చెప్పి కొట్టాలా. ఇప్పుడు చెప్పు, చేతులు పైకెత్తి. లాభం వచ్చిద్దని చూసుకోవాలా. ఏమండి, లాభం వచ్చిద్దని చూసుకోవాలా. మేము వెళ్తే పాస్టర్ గారికి కలిసి వచ్చిద్దని వెళ్ళలా. చాలామంది విశ్వాసులకు ఎట్టుంటుందంటే, మనం ఉండబట్టే కదా ఎంత చర్చి కట్టాడు ఈయన యోహాన్ గారు, ఇన్ని మందిరాలు మనం ఇస్తే కదా. ఏమండి, నువ్వు ఇస్తే కట్టేది కొంతే. అసలు వారు వేగంగా మనుషులే నిలబడ్డారు కదా, జీవితాలను తెగించుకొని దేవుని సేవ చేయటానికి. మీకు స్వాతంత్రం ఉంది అన్నీ చేయటానికి. మీకు ఇష్టం వస్తే ఈ పక్క ఊర్లో తిరణాలు పెడితే పోతారు, తిరణాలు జరుగుతుంటే. ఇంకెక్కడికైనా రమ్మంటే పోతారు, ఇంకెక్కడికైనా పిలిస్తే పోతారు. మాకు కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. ఆయన అనుమతించిందే మేము మాకు ఇష్టమైన కష్టమైన ఆయన చిత్తాన్ని జరిగించడానికి మేమైనా, మాకు ఇచ్చిన పిల్లలైనా, ఇక్కడున్న దైవజనుడైనా, వారి కుటుంబం ఈరోజు ఒక విస్తారమైన సేవ ఉండొచ్చు. కానీ వారి ప్రారంభపు దినాల్లో వారి ఆకలి దప్పులను ఎదుర్కొని ఉన్నారు. పల్లెటూరుల్లో సేవ చేయటం అంటే అంత తేలికేమీ కాదు. ఎత్తుక్కొని రూపాయి తీసుకొని వస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది 10 రూపాయలు వేసేవాళ్ళు ఉంటారు. 10 రూపాయలు లేవా? ఏమైపోయినాయి 10 రూపాయలు లేకుండా? రేపు వారం నిన్ను లెక్క వేయించాలి మన చర్చిలో. లెక్క వేసే వాళ్ళకి తెలిసిద్ది. ఏమండి, చల్లని రూపాయలు అల్లా తెచ్చి, మా దగ్గర సహోదరు ఉన్నారు, 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాయి 500 రూపాయల నోట్లు. ఏ రోజుకైనా అవి వాడక పడకపోతాయా అని చెప్పి మనమైతే చిత్తుకాయతల్లా పడేసేవాళ్ళం. ఏమండి, 2000 రూపాయల నోట్లు 30,000 రూపాయలు అట్టి పెట్టారు. రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంట, పాత నోట్లు ఎక్కడైనా ఉంటే మరలా మార్చుకోవచ్చని. ఎంత సంతోషం వేసిందో. కొట్టు చప్పట్లే, గట్టి కొట్టు. హల్లెలూయా. చూడండి ప్రియులరా, దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన కృప ఎంతో గొప్పదే. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వెతుక్కొని వస్తా దారిలో మార్చుకొని 10 రూపాయలకు 2 5 లీవా, ఏమని 100 రూపాయలకు 2 50 లీవా అని చెప్పి ఇది నీకు 5 ఇది నీకు 10 అని తెచ్చుకుంటాం. ఒకప్పుడు కానుక చేతిలో ఉన్న కానుక పెట్లో వేసేటప్పుడు సౌండ్ వచ్చిద్దామనని ఒకసారి ఎంత ఏడ్చుకున్నానో ప్రియులారా. ప్రభా, ఈ చిల్లర నేను ఎప్పుడు వేయకూడదు నాయన, చిల్లర వేయకూడదు, నేను కానుక పెట్టిలో కానుక ఇస్తే టంగు మనకూడదని ఒకరోజు ఏడ్చుకున్నానండి. ఏడ్చుకున్నా. నా దగ్గర అప్పట్లో చర్చికి వెళ్ళేటప్పుడు చిల్లర ఉన్నా బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి నోట్లు తీసుకొని వెళ్ళేదాన్ని. అంటే మనసు ఏంటంటే లేకపోయినా గొప్పగా ఉంది. ఉన్నోళ్ళకేమో ఇవ్వబుద్ధి కాదు, లేని వాళ్ళకేమో మనసు ఇచ్చిద్ది. దాన్ని దేవుడు చూసి ఆశీర్వదిస్తే ఈ వీళ్ళకి కూడా కొన్నిసార్లు మనసు ఏమైందో తెలుసా, లేనప్పుడు ఉన్న దాతృత్వం ఉన్నప్పుడు ఉండదు. కానీ మన మనసు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంధి చేసుకోవాలి. కొట్టు చేపలే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా నా దేవుని సన్నిధికి మాత్రం క్రమం తప్పకుండా వెళ్తే మా చుట్టూ వ్యాపారస్తులు అనుకునేవాళ్ళు, వీళ్ళ అప్పులు ఎవరు తీర్చాను, వీళ్ళ అప్పులకు తోడు వీళ్ళకి ఒక దేవుడు, వీళ్ళ దేవుడు వీళ్ళకేం అప్పులు తీరిని. ఇటొకళ్ళు వస్తారు సాయంత్రానికి రోజువారీ వాళ్ళు, ఇటొకళ్ళు వస్తారు రోజువారీ వాళ్ళు. వీళ్ళు ఎవరంటే ఏం చెప్పాలి, చుట్టాలని చెప్పాలా? ఒకరోజు మా బావగారే, మా పెదనాన్న అల్లుడు డబ్బులు ఇచ్చి బావా లోపలికి రా, బావా లోపలికి రా అంటే రాడే. ఎంత చెప్పినా అన్నం తినమంటే తినడు. ఏమండి,
4 రోజులు ఆగి రమ్మంటే రాడు. చూడండి ప్రియులారా, షాపు కట్టేసేదాకా, క్లోజ్ చేసేదాకా ఉన్నాడు. ఇంటికి వెళ్ళి మరలా మోకాళ్ళు వేసి తను వచ్చేలోపు ఏడుస్తుంటే ఆయనకి ఏమనిపించిందో తెలియదు ప్రియులారా. ఇంటికి వెళ్ళి మా అక్క చెప్పాడంట, బుల్లమ్మ ఏడుస్తుంటే నా గుండె తట్టుకోలేదు, నేను అక్కడ ఉండలేదు, నువ్వేమో ఉండి ఇచ్చేదాకా తీసుకురమ్మన్నావు, నేను మాత్రం ఆ ఏడుపు చూడలేక వచ్చాను అన్నాడు. ఇచ్చేదాకా మరలా వచ్చి చూడలేక, కొట్టు చేపలు గట్టిగా. అలాంటి పరిస్థితుల మధ్య మా దేవుణ్ణి మేము ఆరాధించాం ప్రియులారా. దేవుని కొరకు నిలబడ్డాం, అవమానాన్నైనా సహించుకున్నాం. విశ్వాసమందు స్థిరపరచబడటం అంటే కొంచెము కాలము శ్రమని మనం తట్టుకోలేకపోతే మరి సుదీర్ఘమైన ప్రయాణము దేవునితో మనం చేయలేం ప్రియులారా. దేవుని వాక్యం చెప్తా ఉంది, భక్తుడు అంటున్నాడు, యాత్ర చేయు దినములట నాకు అతి ప్రియములు అంటాడు. ఎవరితో? ఏమండి? ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర. యేసుతో ఏమండి మన జీవితము ఆనందంగా, ఆత్మీయంగా మనము కొనసాగించాలి అని అంటే అది హైవేలో వెళ్ళినట్టు ఉండదండి. ఒంగోలు ఇక్కడ తక్కెళ్ళపాడు దాకా హైవేలో వచ్చాం, గంట. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట పైన పట్టింది. ఏమండి? అది 80 కిలోమీటర్లు, ఇది 50 కిలోమీటర్లు, అంతే కదా? ఏమండి? అబ్బో, మా ఆత్మీయులు బిడ్డలు కూడా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, హైవేలో ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా. ఒకప్పుడు తక్కిలపాడుకు రావాలంటే గుంటూరు నుంచి ప్రియులారా 2 గంటలు, 2.5 గంటలు పట్టేది. కరెక్ట్గా ఇప్పుడు హైవే వేసేసరికి 40 మినిట్సే. మా పెద్దబాబు గారు వాళ్ళ అక్కగారు వాళ్ళ సొంత ఊరండి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మరి సాఫ్ట్గా ఉండదు. భక్తి చేయటం అంటే, విశ్వాసమును కలిగిన వారిగా బ్రతకటం అంటే సాఫ్ట్వే ఉండదు, హార్డ్వేనే. ఏమండి? హార్డే, కష్టమే, ఇబ్బంది గుండానే, ఇరుకు మార్గము గుండానే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఏ ప్రజల మధ్య అయితే హేళనాస్పదంగా ఉన్నామో ఆ ప్రజల మధ్య ఆదివారము మానకుండా విశ్రాంతి దినమున పునరుద్ధానుడైన క్రీస్తుని ఆరాధించటానికి నా దేవుని సన్నిధికి ఎప్పుడూ మేము వెళుతూ ఉన్నామో మా స్థితిని, మా గతిని మార్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ప్రజలు చెప్పిన మాట ఏంటంటే, వీరి దేవుడు వీరున్న పరిస్థితుల నుంచి విడిపించాడు. ఈరోజు మేము సేవ చేసే దగ్గరకు కూడా వచ్చి, నిజంగా ఇది దేవుడు చేస్తే తప్ప మనుషులు చేసే కార్యము కాదు ప్రియులారా అనని మనుషులు దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారు. మేము ఎంత అల్పులమో మాకు తెలుసు, మేమెంత బలహీనులమో తెలుసు. నమ్మటం మా వంతు, మోసగించటం మనిషికి నైజం. నమ్మేవా మోసపోతావు కదా. నమ్మి అని పాట పాడుకుంటున్నాం, కానీ అందరూ నమ్మి మోసపోతానే ఉన్నారు. ఆ ప్రక్రియలోనే మా యొక్క అనుభవాలు కూడా లోకంలో ఉంది, సేవా జీవితంలో కూడా ఉంది. ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తామో వాళ్ళు తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్టుగా ఈరోజు ఎంతోమంది అలాంటి ఆత్మీయ జీవితంలో ఆత్మీయులని పిలువబడిన వారే ఏమండి మోసం చేసేటువంటి వారికి ఉన్న పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక ఆయన నన్ను సిగ్గుపరచడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కాబట్టి నేను సిగ్గు పడను. ఈరోజు నువ్వు చెప్పగలవా? నీ పక్క వాళ్ళకి షేక్ అండి, ఎవరున్నారు చూడు, కొంచెం పక్కన వాళ్ళకి షేక్ అండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పు. చెప్పుకునే అలవాటు ఉందా? ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆ బ్రదర్లు ఏందో అంతే కూర్చున్నారు, మాకు కాదు అన్నట్టు. చెప్పండి. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గు పడను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి శత్రువుని, అపవాదిని మనము ఎదిరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎదిరించాలి అని అంటే విశ్వాసమందు మీరేం చేయాలి? స్థిరులై, విశ్వాసమందు స్థిరులై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, 15వ అధ్యాయము 58వ వచనం చూద్దాం ప్రియులరా. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. కొట్టు సభలు గట్టి కొట్టు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము. చూడండి, లోకంలో ఎంతోమంది ఎదురు చూస్తారు. ఏమండి, వస్తాడే నారాజు ఈరోజు. ఏమండి, వస్తాడు నారాజు. ఎంతమందో ఎదురు చూసేవాళ్ళు ఉండరు. వారు నమ్మిన వారి కోసం కొందరు ఎదురు చూపులు, వారి కళ్ళు చీగిపోతున్నాయి, వారి వయసు అయిపోతుంది ప్రియులారా, వారి బ్రతుకు కడతేరుతుంది. ఎవరిని నీవు నమ్ముతున్నావో వారు నిన్నేం చేస్తున్నారు? పాడు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది, నా దేవుని మాట ప్రియులారా. నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలా? ఎవరి కోసం నువ్వు ప్రయాసపడాలా? చాలామంది చూడండి, నా చేతులు చూడమ్మా, అంట్లు తోమి 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 అరిగిపోయినాయి. ఏమండి, బట్టలు ఉతికి 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 నా కాళ్ళు బెజ్జాల పడ్డాయి, పాసిపోయి. తోమి తోమి చేతులు అరిగిపోయినాయి, కడిగి కడిగి ఉతికి ఉతికి ఏమండి కాళ్ళు పాసిపోయి బెజ్జాలు పడ్డాయి. కళ్ళారా పిల్లలను చూసుకోవటానికని ఏమండి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని వాళ్ళ కోసం ఎదురు చూసి వాళ్ళను పలకరించుకోవటానికి, వారి మంచి చెడులు చూసుకోవటానికి ఈరోజు హాస్టల్ దగ్గరికి వెళ్తే, పీజీల దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? మమ్మీ ఎందుకు వచ్చావు? డాడీ ఎందుకు వచ్చావు? ఫోన్ చేయొచ్చుగా, నేను మాట్లాడతాగా, నాకు అవసరం ఉంటే నేనే చెప్తాగా, ఎందుకు వచ్చావు? పో పో పో. ఎందుకని? మమ్మీ బాగలా, మమ్మీ చేతులు బాగలా, మమ్మీ కాళ్ళు బాగలా, మమ్మీ డ్రెస్ బాగలా. ఏమండి, వీళ్ళకి వయసు అయిపోయింది. కానీ ఈరోజు కన్నవారి కలలో ఎంతమంది నెరవేర్చేవారు ఉన్నారు చెప్పండి? చెప్పండి ప్రియులారా. చాలామంది ఈరోజు ఉమెన్స్ డే, మెన్స్ డే, బ్రదర్స్ డే, ఏమండి డాక్టర్స్ డే, మదర్స్ డే, ఇంకా మ్యారేజ్ డే, బర్త్డే, ఇంకా లవర్స్ డే. అబ్బా మాకు బల్లి గుర్తు చేసి లవర్స్ డే. చూడండి ప్రియులారా, చూడండి ఎయిడ్స్ డే అన్నీ పెడుతున్నారు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇవన్నీ అన్నీ. ఒకప్పుడు 3-4 ఉండే డేలు, ఇప్పుడు అన్ని డేలే. కారణం ఏంటంటే సంస్కారం లేదు. సంస్కారము పెద్దలను చూసినప్పుడు గౌరవించటం, వయసును బట్టి మర్యాద ఇవ్వటం అనేటువంటిది లేదు ప్రియులారా. ఏమంటారు? హే ఆపు, సాల్లే, ముయ్ అంటారు. ఈ ముసలోళ్ళు అయ్యాక ఏంటంటే ప్రతిదీ తెలుసుకోవాలనిపించింది. తినలేకపోయినా కూడా బాగా తినాలనిపించింది. తినాలనిపించిన వాళ్ళకి బెటరు. ఏమండి, తినే వాళ్ళకి బెటర్. చూడండి, తినని వాళ్ళకి తినండి 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 అని పెడతారు. అవసరత ఉన్నవానికి పెడితే దాని అవసరత, ఆకలి ఉన్నవానికి పెడితే దాని ఆకలి విలువ తెలిసిద్ది. ఈరోజు లేనోడు కూడా ఉండోడిగా తీసుకొని వెళ్ళిస్తారు. ఈరోజు సుఖం తెలియకుండా, నిద్ర తెలియకుండా, ఆకలి తెలియకుండా రాత్రి పగలు పొలంలో పనిచేసి ఏమండి ఏ పని? గవర్నమెంట్ పని పోనీరు, కూలి పని పోనీరు, ఏది పోనీరు, అన్నీ కష్టపడతారు. ఏమండి ఫెన్షన్ కూడా ముడులు గట్టి లోపల ఏమండి పెట్టి, నాయనా వచ్చావా? ఈ మనవాళ్ళు కూడా మామూలు వాళ్ళ ఫెన్షన్ టైంలోనే వస్తారు. ఏ టైం అండి? ఆ వచ్చే 4 ఏళ్ళు కూడా వీళ్ళే, నాయనమ్మ కాడికి పోరా, జేజి కాడికి పోరా ఏమండి అని అప్పుడు మాత్రం పాపం పలకరిస్తే ఆ పలుకైనా తెలుసుకొని సంతోషపడి ఏం చేస్తారండి ఫెన్షనర్లు అంతా? ఏ ఫెన్షనర్లు? వృద్ధాప్యపు పెన్షనర్లు అంతా చాలా చక్కగా సహకరిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే నువ్వు ఎదురు చూసినటువంటి వారు
నీ జీవితంలో నువ్వు అనుకున్నంత నీ ఆశ వారు తీర్చరు. అందుకే ఈ లోకపు యొక్క నటన గతించబోతూ ఉంది ప్రియులారా. మనము జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏమిటంటే, బంధాలు ఉన్నాయి. నీకేమో చెప్తావులే పెళ్ళి కాలేదని అనమాకండి, మీకేం తెలిసిదిలే పెళ్ళి అయిన వాళ్ళ పాటలు అనమాకండి. అన్నీ చూసే వచ్చాం. చేసుకుంటే మీరు ఒకరికే అర్థమయ్యిద్ది, ఒకరి సంగతే తెలిసిద్ది. మేము పెద్ద కుటుంబంలో ఉన్నాం కాబట్టి అన్ని విషయాలు ఏమండి తెలుసు. కాబట్టి వాక్యాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, ప్రభు కొరకు మీరు ఎదురు చూడండి, ప్రభు కొరకు ప్రయాసపడండి. దేవుని నామమును బట్టి ప్రయాసపడి ఏమండి నువ్వు గిన్నెడు సన్నీళ్ళే ఇచ్చిన, దేవుని నామమును బట్టి సువార్త కొరకు ఒక అడుగే వేసిన, దేవుని మందిరమందు పరిచర్య చేయుటకు ఒక గంటే గడిపిన, యేసయ్య పాదాల యొద్ద ఒక గంట నువ్వు ప్రార్థన చేసిన, ఆయన నామమును బట్టి నువ్వు పడిన ప్రయాస నా దేవుడు వ్యర్థము చేయకుండా ఉండునుగాక. హల్లెలూయా. దేవుని కొరకు వేసే ఏ అడుగు కూడా వ్యర్థము కాదు ప్రియులారా. కానీ ఈరోజు అర్థం లేని దాని కొరకు వ్యర్థంగా ప్రయాసపడుతున్నాడు మనుషుడు. అదే బాధకరమైన విషయం అండి. నా ప్రియ దేవుని సంగమా, ఏది మంచో, ఏది మేలో, ఏది నాణ్యమైనదో, ఏది మేలుకరమో దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథము ద్వారా దైవజనుల ద్వారా మీకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు మీరు దేవుని మాట వినండి. మీ బాధ్యతలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి. తల్లిగా పిల్లల్ని పెంచండి, వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వండి. భర్తకు భార్యగా లోబడి వారికి కావలసినటువంటి అవసరత మీరు తీర్చండి. ఒక మంచి భర్తగా భార్యను సంరక్షించాలి. విశ్వాస త్యాగము ఏమండి చేసిన అవిశ్వాసి కన్నా ఘోరమని ఉందన్నమాట. విశ్వాసి తన ఇంటి వారిని సంరక్షించకపోతే అవిశ్వాసి కన్నా ఘోరమని వ్రాయబడింది. ప్రతి పురుషుడు తన భార్యని ఏమని తన పిల్లల్ని కూడా మంచిగా సంరక్షించాలి, వారి బాధ్యతలు నెరవేర్చాలి. అంతేగాని చెట్టు వేసుకున్నామురా కాయలు కాసుకుంటే వాటి ఫలాలు తినటానికే కదా అనుకోమాకండి. మీరు పెంచే పెంపకాన్ని బట్టే తల్లిదండ్రుల్ని వృద్ధాప్యమందు పిల్లలు మరవకుండా వారి అవసరతలు తీర్చేటువంటి జ్ఞానాన్ని, మీ ప్రార్థనా జీవితాన్ని నా దేవుడు మీకు దయచేయును గాక. చాలామంది పిల్లలు లేని వారు ఉన్నారు మా దగ్గర. ఈరోజు ప్రార్థన చేస్తే వాళ్ళకి పిల్లలు ఇచ్చారు దేవుడు. ప్రియులారా, పిల్లల్ని ఇచ్చాడు. ఈరోజు వాళ్ళని చక్కగా దేవుని సన్నిధిలో పెంచుతున్నారు. కొందరు వచ్చి అమ్మ పిల్లలు లేనప్పుడేమో ఒక ఏడుపు ఏడ్చాం, ఈరోజు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక ఏడుపు ఏడవాల్సి వచ్చింది. ఒక చెల్లింది మా దగ్గర, అందరి దగ్గర ఒక చక్కెరకేలియో, ఒక యాపిలో, ఒక మామిడికాయ తెచ్చుకొని ప్రియులరా అందరి దగ్గర ప్రేయర్ చేయించుకునేది. 1 by 1 ఒకరు చేస్తే చాలమ్మా, దేవుడు కదా కార్యం చేసేదంటే ఏమండి పిల్లల కొరకే మందిరానికి వచ్చింది ప్రియులరా. దేవుడు మంచి బిడ్డల్ని ఇచ్చాడు. ఈరోజు ఒక అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు తెలుసా. ఎంత కష్టపడలేదా, ఛార్జీకి డబ్బులు లేకపోయినా ఆదివారం మా ముఖాలు చూస్తే ఆమెకు సంతోషం ప్రియులారా. అక్కోళ్ళు మన కొరకు, మన కుటుంబాల కొరకు, మీ పాస్టర్ గారిని, మా పాస్టర్ గారు మా కొరకే దేవుడు నిలబెట్టాడని మీరు అనుకుంటున్నారో లేదో కానీ మా దగ్గర చాలామంది అలాగూ అనుకునేవారు ఉన్నారు. అందులో ఈమె ఎప్పుడు మైకు పట్టుకున్న ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు మా అక్కోళ్ళు మేము ఒకసారి ఫ్లైట్లో వెళ్తే, ఎరుసలేం వెళ్తే అసలు ఏం ఏడ్చినా ఏడ్చింది. ఎందుకని అడగొచ్చుగా, మేము ఫ్లైట్లో పోతే ఆమె ఎందుకు ఆడవాలా? కుళ్ళిబుట్టే కాదు, మా అక్కోళ్ళు ఇలా వెళ్ళాలని ఎన్నాళ్ళు ఎదురు చూసాం. ఏదన్నా వేరే స్టేట్లకు ఇన్విటేషన్ వచ్చిందనుకో, మా అక్కోళ్ళు ఇతర రాష్ట్రాల్లో వాక్యం చెప్పాలి. ఇప్పుడు మా అక్కోళ్ళు విరామం లేకుండా సేవ చేయాలని ఏడ్చావు. నా దేవుడు మా ప్రార్థన విని వాడుకుంటున్నాడు అని చెబుతారు. కొట్టు చేపట్లు గట్టిగా. మరి వారి ప్రార్థన కూడా అన్ని సంతోషపడాలి మనం. ఈరోజు 500 లేక బాధపడినటువంటి పరిస్థితులు ప్రియులారా. కరోనాలో అందరినీ ఆలోచించిన వారు ఎక్కువగా గుర్తుకొచ్చారు. ఎందుకని అడగండి, చెబుతా వెంటనే. నా వీక్నెస్ అనమాట, అడగండి. అప్పుడు కారణం ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడికైనా హోటల్కి వెళ్తే మెనూ వచ్చిద్ది కదా,
మెనూ వచ్చిద్ది, మీరు చూసుకొని అక్కడ ఉన్న సప్లయర్కి చెప్పాలి కదా ఇది కావాలి అని. కాబట్టి రిప్లై ఉంటేనే సప్లై బాగుంటుంది కదా. సప్లై బాగుండాలంటే రిప్లై అడిగిన వెంటనే సమాధానము చెప్పాలి. ఆ కుటుంబం బాగా గుర్తుకొచ్చింది ప్రియులారా. గుర్తుకొచ్చి వెంటనే ఫోన్ చేశాను, అమ్మా ఎలా ఉన్నారు? అక్క మీరు మా గురించి ఆడవద్దక్క, కరోనా రాకముందు మేము తినింది ఒక్క కూరేనక్క, పూటకు ఒక్క పచ్చడే చేసుకున్నాం, ఇప్పుడు 3 కూరలు తింటున్నాము రోజు. ఏంటి రోజు అన్ని రకాల కాయలు తింటున్నాం. మీకెందుకు కుళ్ళు? పట్టండి చప్పట్ల గట్టి గట్ట. ఆకలి తీర్చిన దేవుడు, సమృద్ధినిచ్చిన దేవుడు, తృప్తిపరిచిన దేవుడు, వారిని గమనించిన నా తండ్రి. ఇప్పుడు చేతులు పైకి ఎత్తి కొట్టు, స్తోత్రం చెప్తూ కొట్టు. నిజం ప్రియులారా. ఎందుకంటే వారికి ఆటో ఉంది, తన భర్త కొంచెం బలహీనుడు. అయితే ఇక్కడి నుంచి ఈ మార్కెట్ నుంచి ఆ మార్కెట్ దగ్గరికి కొనేవారికి ఏం చేస్తున్నాడంటే తను ఆ కూరగాయలని ఆ కాయల్ని మారుస్తూ ఉన్నాడు. ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాడు. వాళ్ళు కూరగాయలు అన్ని రకాలు ఇస్తున్నారు, మాకు అన్ని రకాల కాయలు పెడుతున్నారు. ఈరోజు అంత కష్టపడి ప్రియులారా ఆకలిని అణుచుకొని ఇబ్బందిని భరిస్తూ దేవుని మందిరానికి వచ్చారు ప్రియులారా. మరి ప్రయాస వ్యర్థం కాల. ఈరోజు వాళ్ళ పాప చెన్నైలో ఏమని CA జాబ్ వచ్చింది, చార్టెడ్ అకౌంట్గా. స్టార్టింగ్ 80,000 రూపాయల శాలరీ. 8 రోజులు వాళ్ళకు ఒక మంచి హోటల్ రూమ్ ఇచ్చి వాళ్ళకి ఇద్దరికి టికెట్లు ఇస్తే మొట్టమొదటి వాళ్ళ అమ్మను ఫ్లైట్ ఎక్కించుకొని వెళ్ళింది తన కూతురు తనతో పాటు. కొట్టు చాపట్లే గట్టిగా. ప్రభునందు వారి ప్రయాస వ్యర్థమో కాదని ఎరిగి ఏమండి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. కాబట్టి ఈరోజు ఆమె తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ప్రియులారా దశంభాగం నాకు రోజు కలగానే ఉంటుంది. ప్రతి నెల కలే. 80,000 రూపాయల్లో 8,000 రూపాయలు 8,000 ఏమండి ఇవ్వటం అంటే సామాన్యమా పాస్టర్ గారు? సామాన్యమా? మరలా వాళ్ళ అబ్బాయి ఏదో ఎగ్జామ్ రాస్తే ఏమండి ఆ ఎగ్జామ్లో తనకి ఫ్రీ అకామిడెన్స్ వస్తే దాని ఖర్చు ఎంత అయితే అంత ఇస్తానని అనుకున్నాడు. కానీ ఈ పర్సులో తీసిచ్చి మరలా 4-5 ఏళ్ళు తీసి కానుకిస్తే నా కళ్ళు నమ్మలేకపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇంతకు మీ పాస్టర్ గారికి మీరు ఇస్తున్నారా? నాకు చూడ అర్థమవుతుంది. మేము ఈటి లేదన్నట్టు మా మొఖాలేందా అన్నట్టు మీరు కూర్చున్నారు. నమ్మకంగా బ్రతకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం ప్రియులారా. ఎందుకంటే ఈరోజు ప్రభు సమీపించు, ఆ దినము సమీపించు కొలది ఏమండి సమాజముగా కూడుకునుట మానక. హల్లెలూయా. హెచ్చరించుటకును బుద్ధి చెప్పుటకును ఏమండి ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగి ఉండుడి. ఎందుకంటే ఆ దినము సమీపించిన కొలది. ఏ దినం అండి? 150 సంవత్సరాల క్రితం వచ్చిందంట ఈ ఎండ. ఇప్పుడు వచ్చిన ఎండలు 150 సంవత్సరాల క్రితం వచ్చిన ఎండలు అంటండి. ఈ సంవత్సరం ఎండలు, ఈ ఎండల వల్ల భూమి నెర్లి విడిచి ఎంత వర్షం పడినా ఆ భూమి అంట పండేదానికి, ఆ సేద్యం చేసేటువంటి రైతుకి భూమి అలింగాదట. కరువు వచ్చేసి రానున్న దినాల్లో భయంకరంగా అయినటువంటి ఏమండి ఆకలి చేత ఏం చేస్తారు? దొంగతనాలు, బలాత్కారాలు, ఏమండి భయంకరమైనటువంటి దేనికైనా అలింగాకపోతే దారి తీసే రోజులు మన ముందు రాబోతున్నాయి. ప్రభు చెప్పిన రాకడ సూచనలన్నీ నెరవేర్పు కాలము సమీపించింది ప్రియులారా. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో స్థిరపడాలి, ఇంకా ఏదో ఇక్కడ కూడగట్టుకోవాలి ఇదే అని అనుకోమాక. నిలకడ లేక ఇంకా ఎంతకాలం అని పాట ఉంది కదా, దాన్ని మనం గుర్తు చేసుకొని ప్రభు యొక్క ఏమండి దేవుని సన్నిధిలోనట ఆయన కార్యాభివృద్ధి అందు, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులనే ఏమండి ఆసక్తులనే ఉండడే. ఎందుకంటే దేవుని సన్నిధిలో చూడండి, చిన్నప్పుడు ప్రియులారా, లేదు సినిమాలు చూసేటప్పుడు మారు మనసు లేనప్పుడు సినిమాకి ఎప్పుడు వెళ్తారు చెప్పండిలే?
సినిమాకి ఎప్పుడు పోతారమ్మా? ఎప్పుడు పోతారు సినిమాకి? మీరెవరు పోరా? పాల్గారు అంటున్నారు. నమ్మమంటారు. ఏమండి, ప్రతిదానికి టైం టు టైం అటెండెన్స్ ఉంటుంది. లేదంటే ఉద్యోగానికి తమ్ము ఉంది, ఏమండి, స్కూల్కి టైం ఉంది, కాలేజీకి టైం ఉంది, ఏమండి, ఆఫీస్కి టైం ఉంది. మరి చర్చికి టైం లేదా? ఏమండి, మన రాకడకు కూడా సమయం ఉంది. మన దేవుడు అధికమైన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఎక్కడ దాన్ని పేపర్ లీక్ అయినట్టు రాకడ గురించి లీక్ అయ్యిద్దని చెప్పి దేవుడు కుమారుడికి ఏం చేశాడు? అది ఒక్కటే దాచిపెట్టాడు. అది తండ్రికే తెలియను కాబట్టి ప్రియులరా. అయితే సూచనలు చెప్పాడు. ఎగ్జామ్ రాసేటప్పుడు చూడండి, కొంతమంది అసలు మా గ్యాంగ్ వచ్చిందని చెప్పి అంత భయంకరంగా చిట్టుగా ఉంటారు చూడండి. కొంతమంది ఏం చేస్తారు? రాయలేని వాళ్ళని చూసి సార్లు కూడా హెల్ప్ చేసి బిట్ పేపర్ దగ్గరికి వెళ్ళి అటుపోతా బి అంటాడు, ఇటుపోతా డి అంటాడు, అటుపోతా సి అంటారు. కనీసం పాస్ మార్కులన్నా వచ్చేదానికి చెప్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడికి సూచనలు చెప్పాడు. నెరవేర్పు దినాలు, ప్రవచనాలు నెరవేర్పు దినాలు సమీపించినాయి. నువ్వు ఆలక్ష్యము చేయకూడదు ప్రియులారా. నా దేవుని సన్నిధిలో ఎప్పుడు యాక్టివ్గా ఎలక్ట్గా నా ప్రభు యొద్దకే నీవు విశ్వాస విషయంలో ఏ విషయంలో కూడా నీవు తొలగిపోకూడదు. నీ ప్రయాస వ్యర్థము కాదని. ఎవరి యందండి? ప్రభువునందు. నిన్ను నమ్మిన వారి కొరకు, నీ స్నేహితుని కొరకు నువ్వు పూటబడ్డా, నువ్వు ప్రేమించిన వారి కొరకు నువ్వు పూటబడ్డా, నువ్వు కన్నవారి కోసం ఏమని నువ్వు ఆకలి మార్చుకొని రాత్రింబగలు నువ్వు కష్టపడ్డా, వాళ్ళకి కొన్నిసార్లు నీ విలువ తెలియదు. కానీ నా పరమ తండ్రి, మనం ఆరాధించే దేవుడు మనల్ని గుర్తెరిగినవాడు. ఏమండి, మన స్థితిని చూసేవాడు, మన పరిస్థితుల్ని గమనించేవాడు. ఆయన యందు మనం పడేటువంటి ప్రయాస, నా బిడ్డ నా కొరకు ఏమండి ఆకలి దప్పులు కలిగి నీతి కొరకు, ఏమండి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఈరోజు నా సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తుంది. నీతిగా బ్రతుకుతున్నాడు. లంచాలు తీసుకోకుండా, మంచాలు ఎక్కకుండా ఏం చేస్తూ ఉన్నారు? ఏమండి కంచానికి అలవాటు పడకుండా, ఏమండి నా దేవుని నా కొరకు నా పిల్లలు నిలబడ్డారు అని చెప్పి వారిని ఏం చేస్తాడు తెలుసా? ఇంకా బ్రతికిస్తాడు. కొట్టు చేపలు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి తబిత అనేటువంటి ఆమె చనిపోతే పేతురు గారు వస్తే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విధవరాండ్రు పిల్లలు తల్లులు వచ్చి ఏం చేస్తున్నారని ఆమె కుట్టించినటువంటి వస్త్రాలు చూపించి ఏం చేస్తూ ఉన్నారు? ఆమె వద్ద ఉన్నటువంటి మిషన్ కుట్టేటువంటి ఆమె ఏం చేస్తుంది? తనకు వచ్చిన పనిలోనే, తనకు కలిగిన దారిలోనే తన చుట్టూ ఉన్న వారికి ఏం చేస్తుంది ప్రియులారా? ఎంతో మేలు చేస్తూ ఉంటే ఆమె గూర్చి సాక్ష్యం విని ఏం చేస్తూ ఉన్నారు? పేతురు గారు ఆమె కొరకు ప్రార్థన చేసి ఆమెను మరలా బ్రతికిచ్చి, ఇంకా నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడమని, ఏమని నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి ఆశీర్వాదం అంటే. కనుక ఆమెకున్నటువంటిది చేయుటకును ఇంకా చేయుచుండుట కొరకు ఆమెను దేవుడు ఏం చేశాడు తెలుసా? బ్రతికిచ్చాడు. కొట్టు చేపలు గట్టిగా. అందుకే ఆస్తి ప్రాపకమని నమ్మినవాడట అర్ధాంతంగానే పోతాడట. తన దినములు సంపూర్తి కాకుండానే చనిపోతారంటండి ప్రియులారా. కానీ ఎన్ని వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, కరువు, కాటకాలు నీ జీవితంలో చోటు చేసుకున్నా నీ ఆయుష్కాలము సంపూర్తి యోగ వరకు నా దేవుడు నీతో చెప్పిన ప్రమాణము, ఇచ్చిన దర్శనము నీ కన్నుల ఎదుట నెరవేర్చబడే వరకు నీవు సజీవుడుగానే బ్రతుకుంటున్నావు, సజీవురాలుగానే బ్రతుకుంటున్నావు. కారణం, మాట ఇచ్చినవాడు నరుడు కాదు. ఆయన అబద్ధం ఆడడం మాట తప్పుడు కొట్టు చేతుల పైకి ఎత్తేసాయని బట్టే స్తోత్రం అని చెప్పు. నా దేవుని సన్నిధిలో మాట తప్పేవాడు, ఆడి తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు ప్రియులారా. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఆయన చెప్పింది నెరవేర్చే వరకు కూడా ఆయన నిన్ను విడువని దేవుడు. ఎంతమందికి ఆ నమ్మకం ఉందో చేతుల పైకి ఎత్తండి. ఎంతమందికి చెప్పండి, ఎంతమందికి ఉందా నమ్మకం? నాతో చెప్పింది నెరవేర్చే వరకు నా దేవుడు నన్ను విడవడు. నిజమే, విడవడు. ఇంకొక మాట చెప్పనా? క్షేమము కాలమున దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు విన్నావా? సేవ్ అయిపోతావు. వినలేదా? ఏం చేస్తాడు? తండ్రి ప్రేమించిన కుమారుడినంట
శిక్షిస్తాడట, కుమారుని వలె దండిస్తాడట. తండ్రి ఏం చేస్తాడు? కుమారుల్ని గద్దించినట్టు గద్దిస్తాడు. అవసరమైతే మంచం పట్టిస్తాడు, అవసరమైతే నిన్ను గోతికి పోనీయకుండా ఆయన చిత్తం నెరవేర్చుకుంటాడు. అందుకే పాలుగారే దానికి నిదర్శనం. కొంచెం రండి బావగారు. దర్శించాడండి. మా అక్క కన్నీళ్ళు, ప్రార్థన, విశ్వాసం. నా తల్లికి దేవుడు చెప్పిన వాగ్దానం, నీ ఇంటిలో ఎవరు రక్షించబడకుండా మరణించరని. అయితే దేవుని దగ్గరికి ఏ దేవుణ్ణి అయితే త్రిరేకరించాడో ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడండి. ఆ దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చాడు ధారాళముగా. దేవుని కొరకు తన ఇంట ఏముంది లేదు అనుకోకుండా పరిచర్య ప్రారంభపు సంవత్సరాల్లో ప్రియులారా పాలుగారు, మా అక్క కూడా ఎన్నడూ ఏమీ ఆశించలా, డబ్బు కోరుకోలేదండి, సుఖం కోరుకోలే, భర్త విషయంలో కూడా ఆశపడలా. ఆయన బాగుంటే చాలు, సేవలో విశ్వాసంలో ఉంటే చాలు అనుకున్న ఆశపడింది ప్రియులారా. ఆశను చూసిన దేవుడు పట్టుకున్నాడు. ఇలా బలిపీఠాల మీద 2000 సంవత్సరం మొదలుకొని 2006 వరకు ఎంతో చక్కగా పరిచర్య చేసి సాక్ష్యాలు చెప్పాడండి. సేవలో ఎదురైన సమస్యను బట్టి అపవాది చేత బాధించబడి ఎదిరించే శక్తి లేక ప్రియులారా మా దగ్గర ఉన్నప్పుడు బాగుండేవాడు. వ్యాపారంలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి గుంటూరులో వర్ష రాష్ట్రంలో ప్రియులారా పేరుగాంచిన వ్యక్తిగా ఉన్నాడనమాట. ఒక్కడే వెళ్ళాడు, ఎంతో అద్భుతంగా నిలబెట్టుకున్నాడండి. కానీ భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది ప్రియులారా. నా దేవుడు ప్రతిదీ బయలుపరిచాడు. మా బావగారికి చెప్తూనే ఉండేదాన్ని అని అనేవాడు, వెళ్ళిపోయేవాడండి, వినేవాడు కాదు. కానీ దేవుని మాట వల్ల బ్రతిమలాడేవాళ్ళం. సీజన్ వచ్చింది చూడండి, కొన్నిసార్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజను. ఎంతో బ్రతిమలాడితే 1 సంవత్సరం నిలబడేవాడండి, మరలా ఎక్కడో సాటు ఉండేవాడు. ఏడని అడగరే. 6 సంవత్సరాల విశ్వాస జీవితంలో బలిపీఠాల మీద సాక్ష్యం చెప్పిన పాలయ్య గారు ఏం చేశాడు తెలుసా? బార్ షాపుల్లో ఉండేవాళ్ళు. మన శత్రువు ఎప్పుడు మనల్నే చూస్తాడు కదా, ఇదిగో పలానా వాళ్ళ బండి ఎక్కడుందో చూడండి, ఎవరి వల్ల పాడయ్యాడో వాళ్ళే మళ్ళీ పబ్లిక్ చేసేవాళ్ళు. ఈయనే మరలా తెచ్చుకునే పరిస్థితి ప్రియులారా. మరలా సంవత్సరం నిలబడేవాళ్ళు. మళ్ళీ సీజన్ వచ్చేది. ఏ సీజను? మళ్ళీ సీజను. ఎంతో నష్టపోయిన పరిస్థితి ప్రియులారా. కానీ నా దేవుడు దర్శించారు. తాట తీస్తా అనేవాళ్ళు కదా, మా పాలుగారికే తాట తీశాడు దేవుడు. సోరియాసిస్ వచ్చి ఒళ్ళంతా బొక్కబెరుళ్ళలాగా, వేప చెట్టు పేళ్ళలాగా అయిపోయిందండి. చూడటానికి ఈ రోజుకి ఫోటో చూస్తే మీరు ఆశ్చర్యపోయేవాళ్ళు ఇంకా. కానీ మా సెల్ ఫోన్స్లో ఆ ఫోటో కూడా ఉంచుకోదలుచుకోలే. ఎందుకంటే మాకు ఇష్టమైన బావగారు అన్నమాట. మమ్మల్ని ఎంతో ఫస్ట్లో ప్రేమించారు. ఇప్పుడు కూడా ఎవరు కలింగాడు? చిన్న మరదలకే, నాకే ఎవరు కలింగాడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? కాబట్టి దేవుని సన్నిధిలో నా తల్లితో చెప్పాడు, ఇప్పుడైనా ఒక మంచి స్వరం పాట వినపడుతుంటే వాయిస్ ఇది సుబ్బారెడ్డిదే అనుకుంటుందంట. ఇప్పుడైనా ఆయన నిలబడమని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడండి. గత 7 ఏళ్ళండి, 7 సంవత్సరాలు క్రితం ప్రభు పాదాలు పట్టుకొని రాత్రి మగల్లో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ ఉపవాసం ఉన్నాడండి. శనివారం మొదలుకొని ఆదివారం మధ్యాహ్నం వరకు, ఈరోజు కూడా ఉపవాసాలు ఉంటాడు. ఈరోజు దేవుడు కరోనా టైంలో ఖాళీగా ఉన్నామని పాలుగారు సాక్ష్యం చెప్పండి, టీవీకి ఇద్దామండి 30 నిమిషాలు అంటే 40 నిమిషాలు ఇచ్చాడు. చెప్పాడు. చెప్పటం ప్రారంభించాక ఆపుతామా? ఇప్పుడు యోహాన్ పాస్టర్ గారు కనపడేదాకా నేను ఆపనుగా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పు అంటే నీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఆపమని పిలవక ఇన్నేళ్ళకు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో యేసయ్య పాదాలు పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అద్భుతంగా నా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి? మంచం పట్టించి గోతికి పోనీయకుండా చేసిన ప్రమాణం
మా ఏడుపుకి మా పాటలకు అర్థం వచ్చింది. మక్క రాసిన పాటలకు ఎప్పుడు అర్థం వచ్చిద్దయ్యా? వీళ్ళు లేచే ఛాన్సు లేదు, వీళ్ళని 10 మందికి ఆదరించే కృపన్నా పోగొట్టుకున్నారు, వీళ్ళని 10 మంది చేతులు వేసినా లేచే పరిస్థితి కాదు అని ఏడ్చిన రోజులు ఉన్నాయి ప్రియులారా. నా దేవుని సన్నిధిలో ఈరోజు ఎప్పుడైతే అపవాదిని ఎదిరించి విశ్వాసం గురించి బాగా చెప్తాడు అనమాట ఇప్పుడు. కాబట్టి నా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునేదానికి ప్రూఫ్ ఏంటంటే మా పెద్ద బావగారు పాలుగారు మాత్రమే. చేతులు పైకెత్తుకోటో స్తోత్రం చెప్తా. సంతోషం అండి వచ్చినాను. హల్లెలూయా. కాబట్టి నా ప్రియదేవుని సంగమా, ప్రభువునందు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థము కాదు. కాబట్టి కదలని వారిగా ఉండాలి. అందుకే రాసుకున్నా 5 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ప్రారంభపు దినాల్లో ప్రియులారా మేమందరము ఉపవాసం ఉండి రౌండ్గా కూర్చున్నప్పుడు నా యేసయ్య నాకు ఒకటి ఇచ్చాడు. భయంకరమైన శ్రమ, ఎవరికి చెప్పుకోలేము, లోపలేమో అనుకోలేక చేస్తున్నాం. కొన్నిసార్లు ఏదైనా పడితే కడుపులో ఏమండి మీరు అంటారు కదా ఆడవాళ్ళు, ఏమండి మాట నోట్లో దాగదని ఎంత సునాయాసంగా చెబుతారు. పేతురు గారు పారిపోయాడు అన్న చెప్పరు, ఏమండి మరియమ్మ తెగించి సమాధి దగ్గరికి వెళ్ళిందని చెప్పకుండా కొంతమంది పాస్టర్ గారులు ఏం చెబుతారు తెలుసా? మీరు అడిగితే కదా నేను చెప్పేది. ఆడవాళ్ళు అయితే దాచుకోకుండా చెబుతారని మరియమ్మ కనపడ్డాడంట. ఏమండి పాస్టర్ గారు వాళ్ళు అట్ట వాడుకుంటారు, వాళ్ళ ఇష్టం అయిపోయిద్ది అనమాట. దేవునికి మీరు కాదులే, అందరి గురించి చెబుతున్నా, సీరియస్గా ఉండమాకండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రియులరా ఆమె అయితే చెప్పేసిద్దాను. అలాగే లోపలేమో కడుపులో గడబిడ గొలకరాలు వేస్తే డబ్బా గనుక అట్టుంటుందో చెప్పుకోలేము. ప్రమాణం ఒకటి ఉంది, ఎవరికి ఏది చెప్పుకోకూడదు. సచ్చినా బ్రతికిన సావైనా బ్రతికైనా దేవుడు బలిపీఠం దగ్గరే తేల్చుకోవాలని అలాగూ బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్న రోజుల్లో ఏం చేయలేక ఉపవాసం పెట్టుకునే వాళ్ళం. ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ప్రియులరా యేసయ్య పాటిచ్చాడు, కదలానయ్యా బెదరానయ్యా నీ అండ నాకుండగా. కొట్టా సవర్లు గట్టిగా ప్రైజ్ అలాడు. హల్లెలూయా. ఏమండి కదలనయ్యా బెదరనయ్యా నీ అండ నాకు ఉండగా. ప్రియులరా దేవుని సన్నిధిలో అట్టి కృప మనకిచ్చాడండి. విశ్వాసమందు స్థిరులుగా కదలని వారిగా ఏమండి మనము ఆయన కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ కూడా ఎలా ఉండాలంటండి? ఆసక్తులనే ఉండాలట. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైంది. ఇంకొక మాట చూపిస్తా, చాలా ఉంది కానీ వద్దులేండి. కొంచెం చెప్పిన వాళ్ళు ఇవాళ పెద్ద ప్రాసంగికులు అంటున్నారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. కొట్టు చాపర్లు గట్టిగా. పాస్టర్ గారు ఈ మందిరం యొక్క పునాది కొరకు అని చెప్పారు. తర్వాత దాని కొరకు ఎంతమంది ఎన్ని చేతులు వేస్తేనో, ఎంతమంది కన్నీటి ప్రార్థన ఉపవాసాలు, దైవజనుల యొక్క ప్రయాస ఈరోజు ఆశీర్వదించి దేవుడు ఏం చేశాడు? రేపటి దినాన మందిరాన్ని మనము ప్రతిష్ట చేసుకోపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా దేవుడు మనకేం చేస్తాడంటే ఆయన పక్షమును మనం నిలబడి దేవుని సన్నిధిలో మనము భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, నమ్మకంతో దేవుణ్ణి మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ కింద వ్రాయబడి ఉంటుంది ప్రియులారా 14 చూడండి ఉంటుంది. చచ్చిన వారు మరలా బ్రతుకురు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతన వారు నీవు వారిని దండించి నశింపజేసితివి, వారి యొక్క స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమ పరుచుకుంటువి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా ప్రార్థన చేసిరి. కొట్టు సభలు గట్టి కొట్టు. నీవు మాకు సమాధానమును స్థిరపరిచితివి. ఏమండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ భక్తి కలిగిన జనంగా విశ్వాసమును ఆరంభము కంటే ముగింపు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసాన్ని బలపరుచుకునే రోజులు, ఏమండి స్థిరపరుచుకునే రోజులు, విశ్వాసులు ఒకరిని ఒకరు ఏమండి బుద్ధివాక్యము చేత, జ్ఞానవాక్యము చేత హెచ్చరించుకునే రోజులు ప్రియులారా. ఒకరినొకరు ప్రోత్సహించుకునే రోజుల్లో దేవుని రాకడి కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఏమంటున్నాడు? నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు.
కాబట్టి నువ్వు చేసే పనుల్ని నా దేవుడు సఫలపరచాలంటే దేవుని పక్షమున మీరున్నప్పుడు ఆయన మీ పక్షానుండి దేవుడు మీకేం చేస్తాడంటేనే సమాధానాన్ని స్థిరపరుస్తాడు. ఏ పని అయితే నువ్వు చేయటానికి ప్రారంభించావో దానిలో నా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేయ పనులన్నిటిని నా దేవుడు స్థిరపరిచి సఫలపరిచి చేయనిదంతయు నా దేవుడు వృద్ధి చేయునుగాక. పొలములోనైనా పట్టణంలోనైనా కొట్లలోనైనా ఇంటిలోనైనా బయటకు వెళ్ళినప్పుడైనా కూర్చున్నప్పుడైనా పండుకున్నప్పుడైనా లేచినప్పుడైనా నా దేవుని యొక్క ఆశీర్వాదము నీ వాకిట నిత్యము పలకరించునుగాక. ఈ కొద్ది మాటలు వినివారి వెనుకడిలో నా దేవుడు ఫలింపచేయును గాక. సమయం ఇచ్చిన దైవజనుని బట్టి మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ మరలా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థనలో నడిపిద్దామని ఉంది కానీ సమయం లేదు. దేవుడు మనకు వాతావరణం కృపతో ఇచ్చిన గడియలు వ్యర్థపరచుకోకుండా రేపటి వరకు ఫుల్ ప్రిపరేషన్ అయితే దేవుడు అభిషేకంతో దైవజనులను మన మధ్యలోనికి తీసుకొస్తారు. దైవజనులు వచ్చేలోపు పాలుగారు కూడా మాట్లాడతారు. అక్క మా పెద్దక్క గారు కూడా ఆమె మిమ్మల్ని దేవుని కొరకు రేపే మాటలు అక్కడ ఉంది, నేను సిద్ధపరిచిన దానిలో సమయము లేదు. పేదరి గారు అంటారు, నేను చచ్చిపోయేటువంటి దినాలు, నా గుడారమును నేను విడవలసిన దినాలు దగ్గర పడ్డాయి. అయితే నేను అంతవరకు మిమ్మల్ని రేపేదానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఆ దేవునికి అంటాడు. అలా దేవుని కొరకు మిమ్మల్ని రేపే ఆలోచనలో నిలబడేటువంటి రోషాన్ని పుట్టించే మాటలు చెప్తారు. ఈలోపు అబ్రాహ్మణ్ గారు వస్తారు, చర్చి డెడికేషన్ చేస్తారు, ఉన్నతమైన ఉపదేశాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన వాక్యం అర్థమైంది అన్నటువంటి వారందరూ చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులే దేవుని నామమున. మరి సమయంలో చక్కని వాక్యాన్ని అందించిన ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలైనటువంటి రేవికా గారికి ప్రత్యేకమైన వందనాల సంగం తెలియజేస్తాను. చాలా సంతోషం. సఫలు కూడా దేవుని నామమున మహిమ గట్టిగా హల్లెలూయా. మరి వారు బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి మరి దూరమైన భారమైన మరి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మరి మన మధ్యకి వచ్చి చక్కని వాక్యాన్ని అందించారు. వారికి వారితో పాటు వచ్చిన బృందానికి ప్రత్యేకమైన వందనాలు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా మనం క్రీస్తులో నిలకడగా ఉంటామో మన పనులన్నీ సఫలమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. మనం క్రీస్తులో నిలకడ లేకపోతే, మనలో స్థిరం లేకపోతే ఏ పని సఫలం అవ్వదు. ఈరోజు చాలామంది జీవితంలో అనుకునే మాట ఏంటంటే, అయ్యో నేను రాత్రి మగలు కష్టపడుతున్నా కానీ నా పనులు సఫలం అవ్వట్లేదు అనేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకురాలు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి క్రీస్తులో నిలకడగా ఉంటే చాలు. నీ అవసరత ఏదైనా, నీ సహాయం ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీ రోగం ఏదైనా, నీకున్నటువంటి సమస్యలు ఏవైనా అవన్నిటి నుండి ప్రభు విడిపించగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడినటువంటి అనుకున్నటువంటి రెండు చేతులే దేవుని నామమున మహిమపరదాం. నాతో మాట్లాడినటువంటి దేవుడిని గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. మరి ఈ సమయంలో ఈ యొక్క పరిచర్య భారభరితమైనటువంటి పరిచర్య. మరి దేవుడు ఇంతవరకు ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి గత కాలంలో సంఘం లేక ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తే బాగుండని 2020 నుండి 2023 వరకు చాలా గ్రామాలకు వెళ్ళి సువార్త చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. అయితే 2004 నుండి దేవుడు సంఘ స్థాపన ఇచ్చాడు. అప్పుడు మొదటిగా ఒక సంఘం ఉండేది.
అలా క్రమక్రమంగా ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఇంచుమించు మరి 15 ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేయడానికి దేవుని కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, భారభరితమైన ఈ పరిచర్య కొరకు మరి కానుకలు ఎత్తబడతాయి. మరి మన మధ్యలో ఉన్నటువంటి క్రీస్తు రాజ్యమ్మ గారు, వారి ఫ్యామిలీ, వారి యొక్క కుటుంబము అందరూ వచ్చి ఒక కీర్తన పాడుతూ ఉండగా మన మధ్యలో పరిచారకులను యవన బిడ్డలు మరి వారు మీ మీదకి వస్తారు. హృదయపూర్వకమైనటువంటి కానుకలు అర్పిద్దాం. యవన బిడ్డలు వచ్చి కానుకలు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. పాడబోయే పాట కూడా అమ్మగారు రాసిందే. భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన కృపచేత ఆదరించి బలపరిచినప్పుడు రాయటం జరిగింది. ఆ పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మరువను మరువను నా యేసు ప్రేమానుబంధం, నా యేసు చేసిన ఉపకారములు ఎన్నడు మరువను, నీ మరువను, ఎన్నడు మరువను, నీ మరువను. గట్టిగా చప్పట్లు కొడుచు దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మరువను మరువను నా యేసు ప్రేమానుబంధం, మరువను మరువను నా యేసు ప్రేమానుబంధం, నా యేసు చేసిన ఉపకారములు ఎన్నడు మరువను, నీ మరువను, ఎన్నడు మరువను, నీ మరువను, మరువను మరువను నా యేసు ప్రేమానుబంధం. కుమిలి ఏడ్చితిని ఓదార్చువారే లేకపోయిరి, కుమిలి ఏడ్చితిని ఓదార్చువారే లేకపోయిరి, పలుమార్లు నేను ఒంటరినైతిని, పలుమార్లు నేను ఒంటరినైతిని, మరువలేదు నీవు నన్ను, నిన్ను విడచిపోలేనయ్యా, మరువలేదు నీవు నన్ను, నిన్ను విడచిపోలేనయ్యా, మరువను మరువను నా యేసు ప్రేమానుబంధం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా, ప్రభువును స్తుతిద్దాం. తీరము రాక దరిచేరని మన పయనంలో మన ప్రభువు సుఖానిగా ఉండి మనల్ని నడిపించగలిగిన దేవుడు గనక
తీరము రాక దరి చేరనైతిని చుక్కాని నీవై నడిపించితివి తీరము రాక దరి చేరనైతిని చుక్కాని నీవై నడిపించితివి బలపన్ను బలపరచితివే దరి చేసి నన్ను బలపరచితివే మరువలేదు నీవు నన్ను నిన్ను విడచిపోలేనయ్యా మరువలేదు నీవు నన్ను నిన్ను విడచిపోలేనయ్యా మరువను మరువను నా యేసు ప్రేమానుబంధం మరువను మరువను నా యేసు ప్రేమానుబంధం మరణ పూరులలో మనల్ని శత్రువు విరికించినప్పటికీ దేవుడి మార్గాన్ని చూపించి ఆయన మనల్ని బలపరిచి ఆయన సన్నిధిలో సజీవులుగా ఉంచినటువంటి దేవుణ్ణి మనసారా స్తుతిద్దామా గట్టిగా చప్పట్లు కొడదామా మరణపు ఊరులు నన్ను చుట్టినను శత్రువులే నన్ను వెంటాడినను మరణపు ఊరులు నన్ను చుట్టినను శత్రువులే నన్ను వెంటాడినను జీవమునిచ్చి బ్రతికించితివే జీవమునిచ్చి బ్రతికించితివే మరువలేదు నీవు నన్ను నేను విడచిపోలేనయ్యా మరువలేదు నీవు నన్ను నేను విడచిపోలేనయ్యా మరువలేదు నీవు నన్ను నేను విడచిపోలేనయ్యా నిన్ను విడచిపోలేనయ్యా యేసయ్యా క్షణమైన నన్ను మరచిపోలేనయ్యా నిన్ను విడచిపోలేనయ్యా యేసయ్యా క్షణమైన నన్ను మరచిపోలేనయ్యా క్షణమైన నన్ను మరచిపోలేదయ్యా క్షణమైన నన్ను మరచిపోలేదయ్యా క్షణమైన నన్ను మరచిపోలేదయ్యా మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా మరువలేదయ్యా 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 హల్లెలూయా చక్కని కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమ మరి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మంచిది. చివరిగా ఇంకో కీర్తన మన మధ్యలో ఉంది. సిస్టర్ గారు శోభ వచ్చి ఒక కీర్తన పాడి చివరిగా ఈ కీర్తన అనంతరం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికను ముగించుకుందాం. ఈ లోపు యవనస్తులు